लक्ष्य है कि भारत ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది. కొండా దంపతులని సీఎం నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీసుకువెళ్లారు. పార్టీ వ్యవహారాలు, తాజా పరిణామాలపై మహేష్ గౌడ్, భట్టి మధ్యవర్తిత్వం వహించారు. జరిగిన వివాదాలపై కొండా సురేఖ దంపతులు రేవంత్ రెడ్డికి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ కూతురు సుష్మితా పటేల్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. సుష్మిత అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి ఓఎస్డీ సుమంత్ వివాదం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్, భట్టి మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది? అధిష్టానం ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ కొండా దంపతులను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ లో ఆయన దగ్గరికి వెళ్లారు. దీంతో వివాదం దాదాపుగా సర్దుమణిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కొండా దంపతులు సంబంధించి వారి కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరణ ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. కొండా సుష్మితా పటేల్ ఆ రోజు జూబ్లీహిల్స్ లోను మనతో నివాస ప్రాంగణంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దుమారాన్ని రేపిన సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరులు ఇద్దరు కొండారెడ్డి, తిరుపతి రెడ్డి, వారి పేర్లను కూడా సుష్మితా పటేల్ ప్రస్తావించింది. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధిష్టాన వర్గం, ముఖ్యంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దీనిపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డితో కొంత వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి సూచించిన నేపథ్యంలో ఇవాళ కొండా దంపతులను తీసుకొని వారు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. దీంతో చాలా వరకు అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చిన నేపథ్యంలో వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఎవరైతే వివాదానికి కేంద్ర బిందుగా ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు చేశారో, ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో కొండా సుష్మితా పటేల్ ను కొండా దంపతులు తీసుకుని వెళ్ళలేదు. కాబట్టి సుష్మితా పటేల్ కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం జరుగుతుంది అనేది ముందు చూడాల్సి ఉంటుంది. రాజు సుధాకర్, అంటే ముఖ్యంగా ఇందులో మొదటిగా స్టెప్ తీసుకుంది పొంగులేటి. సురేఖ సంబంధించి దేవాదాయ శాఖలో ఆయన ఎంటర్ అవడంతో అక్కడి నుంచి మొదలైంది. ఈ అంశంలో ఏమైనా క్లారిటీ తీసుకున్నారంటారా? కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యవహారాలు చాలా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ సీఎం సోదరుల మీద చేసిన వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. సీఎంతో పాటు సీఎం సోదరుల మీద చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్ గా సీఎం భావిస్తున్నారు. అదేవిధంగా అధిష్టానం కూడా కొంత సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి సీఎంతో పాటు సీఎం సోదరుల మీద వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దీనిలో ఎలా పూడ్చాలి, దీన్ని ఎలా డ్యామేజ్ కంట్రోల్ చేయాలనే అంశంలోనే చాలా తరమునకమైంది. అందులో భాగంగానే ఈ మల్లగుల్లాలు పడిన కారణంగానే రేవంత్ రెడ్డి దగ్గరికి కొండా దంపతులను తీసుకొని వెళ్లారు. మధ్యలో టెండర్ల వ్యవహారం కావచ్చు, లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చేస్తున్న పెత్తనం కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన చేసిన తిరుగుబాటు కావచ్చు, ఈ అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చాలా ఈజీగా కొట్టుడు సమసిపోతాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుల పైన చేసిన వ్యాఖ్యలు అనేది ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇవాళ భేటీ జరిగింది. భేటీకి సంబంధించి తాత్కాలికంగా వివాదానికి స్థిరపడినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ వివాదం ఇప్పటితో సమసిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, లేకుంటే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయనేది అప్పుడు చూడాల్సి ఉంటుంది. కాకుంటే
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో వివాదం సమసినట్టుగానే చూడాల్సి ఉంటుంది. అంటే సుధాకర్, ఏదైతే సురేఖ దంపతులు కేంద్ర అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం, ఈ అంశంలో వాళ్ళు డైరెక్ట్ గా కేంద్రాన్ని టచ్ చేయడం జరిగింది. ఏఐసీసీ హెడ్ ఢిల్లీకి వెళ్లి ఇలాంటి పరిస్థితుల్లో పైనుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిని పంపించి మధ్యవర్తిత్వం నడిపించారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో ఎంత మేర నిజం ఉందనుకోవచ్చు? ఈ వివాదం జరిగిన వెంటనే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంటర్ అయ్యారు. వెంటనే కొండ సురేఖ అదేవిధంగా వారి కూతురు సుష్మితా పటేల్ తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుపుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఆ రోజే అన్ని విషయాలన్నీ చర్చించారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా వ్యవహారం పూర్తి స్థాయిలో వెళ్ళింది. కొండ సుష్మితా పటేల్ ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ కావాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే విషయంపైన చర్చించారు. ఒక మంత్రి నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు నేరుగా వెళ్ళడం సరైనది కాదు అనే అభిప్రాయాన్ని కొండ సురేఖ ఆ రోజు కూడా కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో కొండ సురేఖ చాలా వరకు క్లారిటీగా ఉన్నారు. చాలా వరకు వివాదాన్ని తెరదించాలంటే తమ వైపు ఉన్న దాంట్లో ఎక్కడ దాగుడు మూతలు ఉండకూడదు, చాలా వరకు క్లారిటీగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్తో ఆమె చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి తమ నివేదికను సమర్పించిన తర్వాత ఏఐసీసీ నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ ఇలా మధ్యవర్తిత్వం వ్యవహరించారు. మధ్యవర్తిత్వంలో భాగంగానే ఇవాళ ఈ వ్యవహారం నచ్చింది. కాబట్టి కాంగ్రెస్ లో టీకప్ లో తుఫాన్ దాదాపుగా ముగిసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. తాత్కాలికంగా ముగిసిన టీకప్ లో తుఫాన్ గానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో సమిష్టిపోయిన వివాదంగానో లేకుంటే ముగిసిపోయిన వివాదంగానో దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ముందు ఏం జరుగుతుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు సాధారణమైన వ్యాఖ్యలు కాదు. ఇవాళ ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ రోజుకు ఒక ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి సోదరుల పైన, రాష్ట్ర మంత్రివర్గం పైన, హరీష్ రావుతో పాటు కేటీఆర్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వారిని రోజుకు ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలకు ఒక ఆయుధాన్ని అందించింది కొండా సుష్మితా పటేల్. ఆ ఆయుధం ఇప్పటికిప్పుడు విడిపోయేది కాదు, లేకుంటే ఆయుధం ఇప్పటికప్పుడు సాధ్యమనేది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక వివాదాన్ని అయితే ముగించారు, కానీ ఆ ప్రతిపక్షాలకు అందించిన ఆయుధం ఇప్పటికిప్పుడు వెళ్ళిపోదు కదా. అందుకనే దీన్ని టీకప్లో తుఫాన్ ప్రస్తుత పరిస్థితిలో సమస్యగా చూడాలి. సుధాకర్, అంటే ముఖ్యంగా కొండా సురేఖకి కూడా మీరు ఫర్దర్ గా మీ నుంచి చాలా వివాదాలు వస్తున్నాయి, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కదని ఆవిడికి వార్నింగ్ ఇచ్చి ఉండరు. మరో పక్కన సుధాకర్, ఓఎస్టీ సుమంత్ వ్యవహారం ఏంటి సద్దుమణిగినట్టేనా, లేదా అతను విచారణ పిలిచే అవకాశం ఉంటుందా? ఆ విషయంలో ఏమన్నా కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక క్లారిటీ తీసుకున్నారని అనుకోవచ్చా? కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారంటే వివాదానికి సద్దుమణిగినట్టు చెప్పొచ్చు. వారిద్దరు భేటీ అయిన తర్వాత ఓఎస్డీ అయినా కూతురు అయినా ఎవరైనా కూడా సర్వసాధారణంగా తీసిపడేయాల్సి ఉంటుంది. అక్కడ కొండా దంపతులు భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ విషయాన్ని ప్రస్తావిస్తాడు అనుకోవడం మనకు సరైనది కాదు. అదేవిధంగా లేకుంటే కొండా సుష్మితా పటేల్ వివాదాన్ని ప్రస్తావిస్తాడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి సీఎం భేటీ కావాలని నిర్ణయించుకున్న తర్వాత భేటీకి ముందే అన్ని వ్యవహారాలు చక్కబడతాయి, భేటీకి ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటారు, భేటీకి ముందే అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. భేటీ తర్వాత మళ్ళీ వివాదం తెరపైకి వస్తుందనో, లేకుంటే మళ్ళీ ఓఎస్డీ వివాదాన్ని ప్రస్తావిస్తారనో, లేకుంటే మరొకరి వివాదాన్ని ప్రస్తావిస్తారనుకోవడం సరైనది కాదు. కాబట్టి భేటీ అయ్యారంటేనే వివాదానికి సద్దుమణిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సుధాకర్, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ లో ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కానీ, కొండా సురేఖ వ్యవహారం కానీ, మరి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, క్రమశిక్షణ తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. కానీ ఇలాంటి అంశాలు జరుగుతున్నా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మిగతా కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంటుంది కదా ఎగనెస్ట్ గా. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు చూసిన వరకు సర్వసాధారణ వ్యవహారంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు దగ్గరగా చూసిన వారికి వైఎస్ఆర్ హయాంలో జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అదేవిధంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి విషయాల్లో కూడా ఇది సర్వసాధారణంగా జరుగుతూ వస్తుంటాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయిన తర్వాత సాధారణంగా ఇంకా కొంత తగ్గుముఖం పట్టినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి అంటే స్వతంత్రంగా నాయకునిగా ఎదిగిన వ్యక్తి, స్వతంత్రంగా ముందు ఎలక్షన్ లో గెలవబోయే వ్యక్తి, ఇప్పటికిప్పుడు స్వతంత్రంగా గెలుస్తున్న వ్యక్తి, ఆయనతో పాటు మరికొంతమందిని గెలిపించే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా కొండ దంపతులు అనేది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా రాజకీయంగా ప్రభావం చూపించే వ్యక్తులు, వారితో పాటు 3-4 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించే వ్యక్తులు, వారితో పాటు మరో 2-3 గెలిపించే స్థాయి స్తోమత ఉన్న వ్యక్తులు. కాబట్టి వీరి విషయాల్లో అధిష్టానం ఎంతవరకు ఎంటర్ కావాలో అంతవరకు ఎంటర్ అవుతుంది. ప్రజానాయకులను ఎక్కడ టచ్ చేయదు. ప్రజానాయకులను కాంగ్రెస్ పార్టీ
వదులుకోదు, ప్రజానాయకులను దూరం చేసుకోవాలని భావించదు. కాబట్టి ఎప్పుడు అధిష్టానానికి లేకుంటే ఇలాంటి నాయకులకు మధ్య ఏర్పడిన గ్యాప్, లేకుంటే ముఖ్యమంత్రులకు ఇలాంటి నాయకులకు మధ్య ఏర్పడిన గ్యాప్, పిసిసి అధ్యక్షులకు ఇలాంటి నాయకులకు ఏర్పడిన గ్యాప్ను ఎప్పటికప్పుడు పూడ్చడానికి ప్రయత్నిస్తుంది, పూర్ణిస్తుంది. ఎక్కడ తెగేదాకా లాగదు, తెగే వరకు చూడదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.